కూటమి పవర్లో ఉంది. ఆ నియోజకవర్గంలో జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఆ సెగ్మెంట్లో కుమ్ములాటలు కామన్ అయిపోయాయి. అయితే కూటమిలో గ్రూప్ వార్ అనుకుంటే పొరపాటే. జనసేన నేతలే సొంత పార్టీ ఎమ్మెల్యేకు ఎసరు పెట్టే ఎత్తులు వేస్తున్నారట. తమ దందాలకు సహకరించట్లేదని కుంపటి రాజేసి ఎమ్మెల్యేదే తప్పు అన్నట్టుగా ఏకంగా పార్టీ పెద్దలకు కంప్లైంట్లు చేశారట. ఆ బురదను కడుక్కునేందుకు పడరాని బాధలు పడుతున్నారట ఆ ఎమ్మెల్యే. ఇంతకు ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఏంటా మ్యాటర్? పోలవరం నియోజకవర్గంలో డిఫరెంట్ పొలిటికల్ సినారియో. జనసేన ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే చిక్కులు తెచ్చిపెడుతున్నారా? ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పోలవరంలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే తమ మాట వినట్లేదనే ఆరోపణలతో గుక్క తిప్పుకొనివ్వట్లేదా? ఏలూరు జిల్లాలో పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ సెగ్మెంట్ జనసేనలో వర్గపోరు హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు స్థానిక కూటమి నేతలకు మధ్య సయోధ్య ఉన్నప్పటికీ సొంత పార్టీలోనే కొంతమంది నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేక శక్తులుగా తయారయ్యారనే టాక్ నడుస్తోంది. పదవిలోకి వచ్చిన కొన్ని నెలలకే ఆయన చుట్టూ వివాదాల సుడిగుండం కమ్ముకుంది. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు ఇసుక వసూళ్లపై సొంత పార్టీ నేతల నుంచే తిరుగుబాటు వచ్చింది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. నియోజకవర్గంలో వివాదాల వెనుక దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న కొందరి హస్తం ఉందనేది ఎమ్మెల్యే డౌట్ అంటున్నారు. ఎప్పటి నుంచో నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయిస్తున్న కొందరు నేతలు ఎమ్మెల్యే ఉన్నప్పటికీ తమ మాటే చెల్లుబాటు కావాలన్న పట్టుదలతో ఉన్నారట. ఈ విషయంలో ఎమ్మెల్యే బాలరాజు మరో వర్గం మధ్య సయోధ్య కుదరకపోవడమే ఈ కుమ్ములాటలకు ప్రధాన కారణమని స్థానికంగా చర్చ జరుగుతుంది. తాము చెప్పినట్లు వినడం లేదనే కోపంతో ఎమ్మెల్యేను ఒంటరిని చేసేందుకు సొంత పార్టీలోని కొందరు నేతలను కొన్ని శక్తులు ఉసిగొలుపుతున్నాయనేది బాలరాజు వర్గం ఆరోపణ. ఎమ్మెల్యే బాలరాజుపై కేవలం రాజకీయపరమైన ఆరోపణలే రావడం లేదు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ వ్యవహారాలను కూడా వీధికెక్కిస్తూ నియోజకవర్గంలో విపరీతమైన నెగటివ్ ప్రచారం సాగుతోంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్రేనా అంటే అవును అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే. గతంలోనే ఎమ్మెల్యేను బెదిరించి 25 లక్షలు డిమాండ్ చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఎమ్మెల్యే కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన రాళ్ల దాడి, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో మానసికంగా, రాజకీయంగా తనను దెబ్బతీయడానికి అని ఫీల్ అయిపోతున్నారట ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అడుగు తీసి అడుగు వేస్తే వివాదాస్పదం చేయడం వెనుక సొంత పార్టీ నేతల హస్తంతో పాటు విపక్ష వైసీపీ సీనియర్ నేతల ప్రమేయం ఉందంటూ స్వయంగా ఎమ్మెల్యే బాలరాజు బహిరంగంగానే ఆరోపించారు. ఇటీవల 2 ఏళ్ల విజయోత్సవ సభలో ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం, ఆవేశం కట్టలు తెంచుకుని చేసిన ఆవేశపూరిత ప్రసంగంపై పోలవరం జనసేనలో అంతర్గత రచ్చ జరుగుతోందట. పోలవరంలో జరుగుతున్న వివాదాలు, ఎమ్మెల్యే మీద వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి 4 వారాల గడువు విధించారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇవ్వడంతో సక్సెస్ అయ్యాయి ఆయన వ్యతిరేక శక్తులు. అయితే ఆ తర్వాత నియోజకవర్గంలో ఎమ్మెల్యే టార్గెట్ గా జరుగుతున్న తెర వెనుక మంత్రాంగంపై పార్టీ అధిష్టానం ఆరా తీసిందట. సేమ్ టైం ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని స్థానిక నేతలు గుర్రుగా ఉంటే, ఇంకొందరు మాత్రం ఆయన ప్రత్యర్థులతో చేతులు కలిపి కుట్రలకు తెర లేపారని బాలరాజు వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కాకుండా ఆయనకు చెక్ పెట్టేందుకు కొందరు వివాదాల ఎపిసోడును నడిపిస్తున్నారనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలోనే గ్రూపు పాలిటిక్స్ హీట్ ఎక్కడం, మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు తమ పార్టీలను బలోపేతం చేసుకునే పనిలో యాక్టివ్ అవుతూ ఉండడం పోలవరం జనసేనలో తీవ్ర అయోమయానికి దారి తీస్తోందట.
ఈ కుమ్ములాటలతో నష్టపోయేది జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వమే అన్న విషయం త్వరగా గ్రహించాలంటున్నారు కార్యకర్తలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఈ అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే కూటమికి కోలుకోలేని పరాభవం తప్పదని కూటమి నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్ధతి మార్చుకొని ప్రజా ప్రతినిధులు సొంత పార్టీ ఎమ్మెల్యేను పడదొయ్యాలని చూసే స్థానిక నాయకులే బాధ్యత వహించాలని అంటున్నారు జనసేన కార్యకర్తలు. పోలవరం పీఠముడిని పవన్ ఎలా విప్పుతారో వేచి చూడాలి మరి.